హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాంబార్. కమ్మని భోజనం తినాలి అంటే సాంబార్ ఉండాల్సిందే. ఎన్ని వంటకాలు ఉన్నప్పటికీ సాంబార్ అంటే స్పెషల్ ప్లేస్. వారానికి 2 టైమ్స్ అన్నా చేసుకోవాలి కదా. సాంబార్ కానీ పర్ఫెక్ట్గా కుదిరితే ఏ కర్రీ పనికిరాదంటే నమ్మండి. మరి అలాంటి టేస్టీ సాంబార్ని ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చేసిద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు కందిపప్పును వేసి 2 టైమ్స్ అలా వాష్ చేసేసి మనం ఏ కప్పుతో అయితే పప్పును తీసుకుంటామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి. లేదు అనుకుంటే 1 అవర్ నానబెడితే ఇంకా బెటర్. పప్పు తొందరగా ఉడుకుతుంది, టైం సేవ్ అవుతుంది. 1 అవర్ తర్వాత పప్పును 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి సాంబార్కి సరిపోయేంత పెద్ద బౌల్ని పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 తుంచిన ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. సాంబార్లోకి కరివేపాకు కంపల్సరిగా వేయాలి. అలాగే చిటికెడు ఇంగువను యాడ్ చేయాలి. ఇంగువను వేయడం వల్ల మంచి స్మెల్తో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుందాం. ఆనియన్స్ వేగిన తర్వాత చిటికెడు పసుపును వేసుకోవాలి. 4-5 వెల్లుల్లిపాయలను ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇలా పోపులోకి వెల్లుల్లిపాయలను వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తినేటప్పుడు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ములక్కాడ ముక్కలు, బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే కావాలంటే ముల్లంగి, వంకాయ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. సాంబార్లోకి కూరగాయ ముక్కలు బాగా కనిపించినా అంతగా బాగోదు. ఇది నా ఫీలింగ్. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని మిక్స్ చేసుకుందాం. తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసి కూరగాయలను 50% కుక్ చేసుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ 50% కుక్ అయినాయి అని అనిపించినప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పిప్పుని తీసేసి రసాన్ని పోసుకోవాలి. సాంబార్లోకి చింతపండు రసం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. పులుపుని అడ్జస్ట్ చేస్తూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఈ వెజిటేబుల్స్ చింతపండు రసంలో కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును కొద్దిగా స్మాష్ చేసేసి పప్పును ఇందులోకి వేసుకోవాలి. పప్పును వేసి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ మరిగించుకోవాలి. 5 మినిట్స్ మరిగిన తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసేసి మరిగించుకోవాలి. సాంబార్ బాగుండాలి అంటే 1 సాంబార్ని బాగా మరిగించుకోవాలి, 2 సాంబార్ పొడి కూడా బాగుండాలి. అప్పుడే సాంబార్ బాగుంటుంది. సాంబార్ పొడి బాగుండాలి అంటే మన ఇంట్లోనే రెడీ చేసుకున్నది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో సాంబార్ పొడిని ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఇప్పుడు సాంబార్ ఒక పొంగు రాగానే కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో చూసేసి ఉప్పు సరిపోకుండా యాడ్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ వరకు సాంబార్ని మరిగించుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వేడివేడి అన్నంలోకి సాంబార్ని పోసుకొని అప్పడాలతో నంచుకొని తింటూ ఉంటే ఆహా ఏమన్నా ఉంటుందా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ సాంబార్ని ఒకసారి ట్రై చేయండి. సాంబార్ అయితే చాలా టేస్టీగా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.